ఇక భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కిరణ్, అధికారులు ఏం చెబుతున్నారు? జిహెచ్ఎంసీ అలర్ట్ అయిందా? ఎందుకంటే మనం విజువల్స్ లో చూస్తున్నాం, రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్నాయి. భారీగా ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయినట్లు కూడా తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏంటి కిరణ్? సుమారు 30 నిమిషాల పాటు పైగా కురిసిన భారీ వర్షానికైతే హైదరాబాద్ నగరం అంతా కూడా చిగురుటాకులా వణికినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల మోకాళ్ళతో పైగా భారీగా వరద నీరు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా మనకైతే సమాచారం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఒక చిన్నపాటి వర్షం పడుతూనే ఇటు ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 30 నిమిషాల పాటు కుండపోతగా ఏకదాటిగా భారీ వర్షం పడిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఏరియాల్లో కూడా ప్రస్తుతానికైతే భారీగా వర్షం నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు గచ్చిబౌలితో పాటు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, అదేవిధంగా కుక్కట్పల్లి, అమీర్పేట, అంతే మొత్తంగా అన్ని సర్కిళ్లలో కూడా కుండపోతగా వర్షం పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మోకాళ్ళతో పైగా భారీగా వరద నీరు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక 30 నిమిషాల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కూడా మరొకసారి హైదరాబాద్ నగరం అంతటా పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షానికైతే చాలా చోట్ల కూడా మోకాళ్ళతో పైగా భారీగా వరద నీరు చేరుకుని నగరవాసులు, ముఖ్యంగా వాహనదారులు వాళ్ళు వెళ్ళే ట్రావెల్ చేసేందుకు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లు అయితే కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్తో పాటు ఇటు మలక్పేట్, కోటి వంటి చాదరగట్ట పరిసర ప్రాంతాల్లో కూడా పరిస్థితి అయితే మరింత దారుణంగా, దయనీయంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. భారీగా కురిసిన భారీ వర్షానికైతే చాలా చోట్ల కూడా ఇటు మ్యాన్ హోల్స్ నుంచి వరద నీరు భారీగా బయటికి రావడం, మరోవైపు రోడ్ల మీద భారీగా వరద నీరు చేరుకోవడంతో కూడా వాహనాలు అటు నుంచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితం కుంభవృష్టిగా కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఇటు ఉన్నతాధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మాన్సూన్ సీజన్ సమయంలో కూడా హైదరాబాద్ నగరంలోని ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ను గుర్తించారు. ఒకవేళ భారీ వర్షం పడితే వరద నీరు చేరుకున్నా కానీ వెంటనే ఆ నీరంతా కూడా సంపుల్లోకి పోయే విధంగా కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కానీ అనూహ్యంగా ఒకసారిగా 30 నిమిషాల పాటు కూడా భారీగా వర్షం పడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అలాంటి ప్రాంతాల్లో కూడా మోకాళ్ళతో పైగా వరద నీరు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రధాన రహదారులన్నీ కూడా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులతో పాటు సాధారణ ఉద్యోగులంతా కూడా పనివేళలు ముగించుకొని తిరిగి ఇళ్ళకి వెళ్ళే సమయం కావడంతో కూడా ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత దారుణంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల ట్రాఫిక్ చక్రబంధంలో కూడా వాహనదారులు, నగరవాసులు చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం మనం బేగంపేట పాటు కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షానికి అక్కడ నాలాలు కూడా పొంగి పొర్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఇళ్లకు చేరుకొని కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలను కూడా భారీగా వరద నీరు చేరుకున్నట్టు తెలుస్తుంది. మరొక హాఫ్ అన్ అవర్ పాటు నగరం అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరం అయితేనే నగర ప్రజలు బయటికి రావాలి, వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. చాలా చోట్ల ఇటు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ట్రావెల్ చేయాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అన్ని సర్కిల్లో కూడా వాటర్ లాగింగ్స్తో పాటు అవి కాకుండా ఎక్కడైనా భారీగా వరద నీరు చేరుకుందో వాటిని ఐడెంటిఫై చేయడం, వెంటనే అక్కడికి చేరుకొని ఆ వరద నీరుని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతానికైతే మరొక 30 నిమిషాల పాటు నగరం అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొద్ది నిమిషాల క్రితం, అంటే 30 నిమిషాల క్రితం కురిసిన భారీ వర్షం అయితే సుమారుగా 8 నుంచి 9 సెంటీమీటర్ల పైగా చాలా చోట్ల అధిక వర్షపాతం నమోదైనట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి మరొక అరగంట పాటు నగర ప్రజలంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరమైతేనే బయటికి రావాలంటే కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. సుమా, కిరణ్, ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది? అక్కడ క్లియర్ చేసే చర్యలు ఏమైనా చేపడుతున్నారా? ఏం చెప్తున్నారు అధికారులు? సుమా, సహజంగానే హైదరాబాద్ నగరంలో ఒక 10-15 నిమిషాల పాటు వర్షం పడితే కూడా ఐటీ కారిడార్తో పాటు హైటెక్ సిటీ, కొండాపూర్, కుక్కట్పల్లి, అదేవిధంగా మలక్పేట్, ఇటు చాదరగట్ట వంటి ప్రాంతాల్లో కూడా, బేగంపేట, ఇటు విధంగా సికింద్రాబాద్, తార్నాక వంటి ప్రాంతాల్లో కూడా కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అరగంట క్రితం కుంభవృష్టిగా కురిసిన వర్షానికైతే ఈ ప్రధాన రహదారులన్నీ కూడా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కున్నట్టుగా తెలుస్తుంది. మెల్లగా
చాలా స్లోగా ట్రాఫిక్ అంతా మూవ్మెంట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఉన్నతాధికారుల హెచ్చరికల నేపథ్యంలో అటు లా అండ్ ఆర్డర్ పోలీసుతో పాటు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతానికైతే రోడ్ల మీదకి చేరుకున్నారు. ముఖ్యంగా బేగంపేట నాలా ఏదైతే ఉందో అక్కడ చాలా వరద నీరు చేరుకుంటుంది. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే మనం పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్, అదేవిధంగా దార్నాక, ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అదే పరిస్థితి నెలకొన్నది. చాలా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ చేరుకుంటుంది. ఇక మరొక వైపు ఇటు చూసుకుంటే ఇటు మనం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన తెలుస్తుంది. వీటితో పాటు చందానగర్, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, అమీర్పేట వంటి ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన తెలుస్తుంది. చాలా స్లోగా వాహనాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా మ్యాన్ హోల్స్ పొంగి పొల్లుతుండడంతో ప్రస్తుతానికైతే వరద నీరంతా రోడ్డు మీదకి చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్ళేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా చోట్ల కూడా ఈ భారీగా రోడ్ల మీద చేరుకున్న వరద నీరంతా కూడా తొలగించే ప్రయత్నం చేయాలంటే మ్యాన్ హోల్స్ సంబంధించిన మూతలన్నీ తెరిచి ఉంటాయి. కాబట్టి వాటిని కొంత చూసుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలంటూ కూడా సూచన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి హైదరాబాద్ నగరంలో ఒక వర్షం పడితే సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్లో ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ సమస్యలు. ఎందుకంటే మనం 3 రోజుల క్రితం చూసుకుంటే ఐటీ కారిడార్లో కూడా ఒక 3 కిలోమీటర్లు అక్కడ వాహనదారులు అటువైపు నుంచి ఐక్యా నుంచి హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా ఆ మార్గాన్ని దాటాలంటే 3-4 కిలోమీటర్ల మటు రోడ్డు మీదే గంటల తరబడి నరకయాత్ర నిర్మించిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికైతే అదే తరహా పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలంటూ ట్రై సిటీ సంబంధించిన కమిషనరేట్లు కూడా కమిషనర్ సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంది, భారీగా వరద నీరు చేరుకుంది, ఆ ప్రాంతాలను గుర్తించి ఐడెంటిఫై చేసి ఆ మార్గాలు కాకుండా మిగతా ప్రాంతాలకు వెళ్ళాలంటుగా చేస్తున్న ప్రస్తుతానికైతే చాలా చోట్ల మోస్తారు వర్షం కురిసిన నేపథ్యంలో భారీగా వరద నీరు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అదేవిధంగా అటు శ్రీనగర్ కాలనీ, అదేవిధంగా పంజాగుట్ట సర్కిల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఈ రూట్లు ప్రధాన రూట్లు, ఇవి నగరంలోనికి వచ్చే మార్గాలు కావడంతో కూడా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడిన తెలుస్తుంది. కాబట్టి మరొక 30 నిమిషాల పాటు మోస్తరు వర్షం చాలా చోట్ల పడే అవకాశం ఉంది. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలంటూ ఇటు బల్దియా సంబంధించిన ఉన్నతాధికారులు, అటు విధంగా ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్. హైదరాబాద్ మొత్తం రోడ్లను మనం చూస్తున్నాం, నదుల్ని తలపిస్తున్నాయి రోడ్లు. ఒక్కసారిగా 30 నిమిషాల పాటు కుంభవృష్టి కురిసిందనే చెప్పాలి. ఒకవైపు మనం చూడొచ్చు రోడ్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలంటూ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైంలో ఒక్కసారిగా ఈ కుంభవృష్టి కురవటంతో రోడ్లు మొత్తం ఒకవైపు వానతో నిండిపోయాయి, మరోవైపు వాహనాలతో నిండిపోయిన దృశ్యాల్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఐటీ ఏరియా మొత్తం ట్రాఫిక్తో స్తంభించిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరం నలుదిక్కులా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. మనం చూస్తున్నాం రాయదుర్గంలో మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన విజువల్స్ ఒకవైపు మనం క్లియర్గా చూడొచ్చు. మరోవైపు నీటితో రోడ్లు మొత్తం చెరువుల్ని తలపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు మలక్పేట్లో వర్ష బీభత్స పరిస్థితికి సంబంధించిన విజువల్స్ ని మనం చూడొచ్చు. మెట్రో ప్రత్యామ్నాయం హైదరాబాద్ వాసులకు మెట్రో ఉన్నా, మెట్రో ఎక్కుదాం అనుకున్నా కూడా నార్మల్ గానే 6 to 9, 5 to 9 టైంలో మెట్రో ఎప్పుడు కిక్కిరిసిపోతుంటుంది. ఇక వర్షం పడే టైంకి మెట్రోలో కూడా ప్రజలకు అవస్థలు తప్పట్లేదనే చెప్పాలి. మాన్సూన్ రెస్క్యూ టీమ్స్తో పాటు హైడ్రా ఇమ్మీడియట్గా రంగంలోకి దిగింది. వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్లియర్ చేసే పనిలో పడింది. రోడ్లపై వాహనాలు కానీ నీరు కానీ ఎక్కువ ఎక్కడ జామ్ ఉందో అదంతా క్లియర్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అధికారులకు సూచనలు చేశారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు.
హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి చూడొచ్చు. మెట్రో స్టేషన్స్ కూడా మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతోంది. అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నగర వాసులు ఇప్పటి వరకు కొంతమంది రోడ్లపైనే ఉండిపోయారు. ఎక్కడ చూసినా వర్షపు నీరే మనకు కనిపిస్తోంది. వాహనాల్లో ఉండి వారు తంటాలు పడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇంటికి చేరే దారేది అంటూ బిక్క చచ్చిపోతున్నారు. ట్రాఫిక్ కష్టాల్ని తప్పించుకునేందుకు మరోవైపు మెట్రో ఎక్కుదామన్నా కూడా అక్కడ నగరవాసులకు కష్టాలు తప్పట్లేదనే చెప్పాలి. సాయంత్రం 5 నుంచి 9 వరకు మెట్రో ట్రైన్స్ మొత్తం ఫుల్ అయిపోతాయి. అలాంటిది ఇంత కుంభవృష్టి వాన కురిసే సమయం కావటంతో మెట్రో ప్యాసింజర్లు కూడా రెట్టింపవుతారు. ఇవాళ కూడా మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. మెట్రో ట్రైన్స్ ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ట్రైన్లో ఎక్కే సందు కూడా దొరకక ప్యాసింజర్స్ మెట్రోలో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తోంది. భారీ వానలతో జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. మనం చూస్తున్నాం రోడ్లు మొత్తం చెరువుల్ని తలపిస్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. రాయదుర్గంలో ఒక్క వెహికల్ కూడా ముందుకు కదలట్లేదు. ట్రాఫిక్తో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. మరోవైపు మలక్పేట్లో పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఇంకా ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒకవైపు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం దంచికొట్టింది. ఈ నేపథ్యంలో రోడ్లు మొత్తం నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది. జిహెచ్ఎంసీ అండ్ మాన్సూన్ టీమ్స్, రెస్క్యూ టీమ్స్తో పాటు హైడ్రా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. వాన నీరు రోడ్లపై నిలబడకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వారందరికీ కూడా ఆదేశాలను జారీ చేశారు. ఇంకా హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు ఈ ట్రాఫిక్ కూడా ఒక అంతరాయంగా మారింది. ఒక్క వెహికల్ కూడా ముందుకు కదిలే సిచ్యువేషన్ కనిపించట్లేదు. మనం చూడొచ్చు రాయదుర్గంలో విజువల్స్ని క్లియర్గా చూస్తున్నాం. పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లే మనం చెప్పుకోవాలి. ఇంటికి అసలు ఎప్పుడు చేరుతామని ఒక్కొక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు వాన, మరొక వైపు ట్రాఫిక్, రోడ్లు మొత్తం వాటర్తో నిండిపోయిన పరిస్థితిలో నగరవాసులైతే ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుతామని వారు ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవైపు మెట్రో ఎక్కుదామన్నా కానీ మెట్రోలో జనమంతా కిక్కిరిసిపోయారు. మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది.